ఇది మన హక్కు సమాచారానికి స్వాగతం. ఈ రోజు వార్తలు. స్వచ్ఛ రామగుండం లక్ష్యంగా మేయర్ మహంకాళి స్వామి పర్యటన. రామగుండంను స్వచ్ఛ నగరంగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా మేయర్ మహంకాళి స్వామి కీలక నిర్ణయం తీసుకున్నారు. రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ మొత్తాన్ని కూడా ఒక స్వచ్ఛ రామగుండంగా నిర్మాణం చేయాలనే సంకల్పం ఈరోజు గౌరవ ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ గారు తీసుకొని ప్రతిరోజు ఉదయం అధికారులు కార్పొరేటర్లు మొత్తం కలిసి రామగుండాన్ని ఒక అందమైన నగరంగా తీర్చిదిద్దవలసిన బాధ్యత మనందరి మీద ఉన్నది కనుక ప్రతిరోజు ఉదయం 6 గంటల నుంచి 9 గంటల వరకు ప్రతి కార్పొరేటరు ఎక్కడనైతే పని నడుస్తూ ఉన్నదో ఆ ఏరియాకు సంబంధించిన ప్రతి 20 నుంచి 30 మంది కార్పొరేటర్లు రోడ్డు మీదనే ఉండాలి. రోడ్లు కానీ డ్రైన్లు కానీ అన్నీ క్లీన్ చేయాలి, ఒక అందమైన నగరంగా తీర్చిదిద్దాలి అనే ఆలోచనతో గౌరవ ఎమ్మెల్యే గారు ముందుకు పోతున్న తరుణంలో ఈరోజు ప్రతిరోజు కూడా ఉదయం 6 గంటల నుంచే ఈరోజు అధికారులందరితో కార్పొరేటర్లందరితో కూడా కలిసి ఈ కార్యక్రమాలు మొదలుపెట్టడం జరిగింది. ఏప్రిల్ 1 నుండి నగరంలో ఉన్న అన్ని డివిజన్లలో పర్యటనలు చేపట్టాలని ఆయన వెల్లడించారు. ఈ నేపథ్యంలో మున్సిపల్ కార్యాలయం నుండి 5 ఇంక్లైన్ వరకు ఉన్న ప్రధాన రహదారిలో పేరుకుపోయిన మట్టి, ఇసుకను తొలగింపు పనులను మేయర్ తెల్లవారుజామునే స్వయంగా పర్యవేక్షించారు. బ్లేడ్ ట్రాక్టర్లు, స్వీపింగ్ ట్రాక్టర్ల సహాయంతో రహదారులను శుభ్రం చేయటంతో పాటు రోడ్లపై ఉన్న అక్రమాలను తొలగించాలని అధికారులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా శుభ్రత పనులను వెంటనే చేయాలని సూచించిన మేయర్ పరిశుద్ధ కార్యక్రమాలను వెంటనే అమలు చేయాలని అన్నారు. అనంతరం 9వ డివిజన్లోని వినోబా నగర్లో పర్యటించిన ఆయన డ్రైనేజ్ శుభ్రత పనులను పరిశీలించారు. క్షేత్రస్థాయిలో పరిశుద్ధ సిబ్బందికి సూచనలు ఇస్తూ పనుల పురోగతిని సమీక్షించారు. రోజు సోదరుడు 9వ డివిజన్ కార్పొరేటర్ యుగంధర్ గారి డివిజన్ తిరగడం జరిగింది. డివిజన్ మొత్తం కూడా ఇది ఒక స్లమ్ ఏరియా. ఎప్పుడో 98లో వేసిన యూజీడీలు కావచ్చు, స్ట్రాంగ్ వాటర్ డ్రైన్స్ కావచ్చు, అవన్నీ కూడా పూర్తిగా కొలాబ్స్ అయిపోయి నిర్వీర్యం అయిపోయినాయి. గత 10 సంవత్సరాల నుంచి ఇక్కడ కనీసం ఒక రోడ్డు కానీ, ఒక డ్రైన్ కానీ, ఒక వాటర్ పైప్ లైన్ కానీ ఏది కూడా వేయకపోవడం వల్ల ప్రజలందరూ కూడా తీవ్ర ఇబ్బందులు పడుతూ ఉన్నారు. అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ మొత్తం కొలాబ్స్ అయిపోయి వాళ్ళ ఇళ్లకు స్మెల్ వచ్చే పరిస్థితి ఉన్నది. ఇదంతా కూడా అసలు ఇంతకుముందు ఉన్న కార్పొరేటర్ కావచ్చు, మేయర్లు కావచ్చు, లేకపోతే ప్రజాప్రతినిధులు ఎందుకు పట్టించుకోలేదో మాకు అర్థం కాలేదు. కానీ అసలు ఎక్కడ చూసినా కూడా కనీసం నడవరాని పరిస్థితి, నడవలేని పరిస్థితి ఉన్నది. ప్రతి చివరి ఇంటి వరకు కూడా అంబులెన్స్ వెళ్ళాలనేది గౌరవ ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ గారి ఆలోచన. ప్రతి చివరి ఇంటి వరకు మంచినీళ్ళు వేయాలి, ప్రతి చివరి ఇంటి వరకు కూడా వాటర్ పైప్ లైన్ వేయడమే కాకుండా కరెంట్ పోల్స్ వేయాలి. ప్రతి గల్లీలో కూడా ప్రజలకు కావలసిన కనీస మౌలిక సదుపాయాలు కల్పించాలనేది నిత్యం కూడా ఎప్పుడు ప్రజలకు ఏం చేయాలనే ఆలోచనతో గౌరవం ఎండింగ్ లోపల అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ వ్యవస్థ మొత్తం కూడా 60 డివిజన్లలో పూర్తి చేసేందుకు ఒక ప్రణాళికాబద్ధంగా ముందుకెళ్తా ఉన్నాం. దాని తర్వాత మళ్ళీ అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ అయిపోయిన తర్వాత వెంటనే దానిపైన సీసీ రోడ్లు కూడా వేసి ప్రజలకు అందరికీ అందుబాటులోకి తీసుకొచ్చేందుకు ప్రయత్నం. స్వచ్ఛ నగరంగా నిర్మాణంలో ప్రజలు కూడా తమ వంతు బాధ్యత సహకరించాలని మేయర్ మహంకాళి స్వామి పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ తాళ్లపల్లి యుగంధర్, డిప్యూటీ కమిషనర్ నయన వెంకటస్వామి, ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ పివి రమన్, టిపిఎస్ నవీన్ తదితరులు, ఇతర కార్పొరేటర్లు మరియు మున్సిపల్ అధికారులు పాల్గొన్నారు.